సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే హనుమాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్. పండగ సినిమాల పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ లో కలెక్షన్స్ రిపోర్ట్స్ బాగుంటాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది, బద్దలైపోయేట్టు స్టార్ట్ అయింది. మొదలుగా వచ్చిన రెండు సినిమాలు హనుమాన్, గుంటూరు కారం. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ స్టార్ట్ తీసుకున్నాయి. స్పష్టంగానే అర్థమైంది సినిమాలు బయటకు వచ్చిన తర్వాత, వాటికి వచ్చిన టాక్, రెస్పాన్స్, రివ్యూలు చూసిన తర్వాత ఒక సినిమాది జైత్ర యాత్ర, ఇంకో సినిమాది సూపర్ స్టార్ యాత్ర అని. అంటే సినిమాలో కంటెంట్ బాగుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాకి సంబంధించి జైత్ర యాత్ర నడుస్తుంది. కంటెంట్ తేడా కొట్టిందంటే, సినిమాలో స్టార్ ఉన్నాడు అంటే స్టార్ పవర్ లాగినంత లెక్కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాకి లైఫ్ ఉంటది. తెలిసిపోయిందిగా ఏ సినిమాది సూపర్ స్టార్ యాత్ర, ఏ సినిమాది జైత్ర యాత్ర. హనుమాన్ మూవీ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది ఈ పండగ సీజన్ లోను, పండగ అయిపోయిన తర్వాత కూడాను. అంతకుముందు సర్కారు వారి పాట సినిమాని లాగినట్టుగానే సూపర్ స్టార్ పవరే గుంటూరు కారం సినిమాని కూడా లాగాలి, లాగినంత కాలం బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ గురించి అందరికి క్లారిటీ వచ్చేసింది. గురూజీ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి డిసప్పాయింట్ చేశారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కూడా ఆయన హ్యాండ్స్ అప్ పోజ్ పెట్టేశారు. త్రివిక్రమ్ కోసం అయితే ఈ సినిమాకి వచ్చే అవకాశం లేదు. మహేష్ బాబు తన చరిష్మాతోను, తన స్టార్ పవర్ తోనే ఆడియన్స్ ని వీలైనంత కాలం థియేటర్స్ కి ఫుల్ చేయాలి. మహేష్ బాబు స్టార్ పవర్ ఎంత కాలం, ఎంత బలంగా ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేస్తది అనేది ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటది. ఫస్ట్ రోజునైతే కుమ్మ అవతలేశాడు రావణ గారు. అన్బిలీవబుల్ టెర్రిఫిక్ ఓపెనింగ్స్ 2 తెలుగు స్టేట్స్ లోను, ఓవర్సీస్ లోను. ఫస్ట్ రోజు వరకు అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అదృష్టం బానే ఉంది. ఎగ్జిబిటర్స్ అదృష్టమే అడకత్తెరలో పడింది. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ చాలా చోట్ల పండగ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ రేట్లకి హైర్స్ కొనుక్కున్నారు సినిమా రైట్స్. హైర్స్ అంటే ఆ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ కి కౌంట్ అవుద్ది, ఎగ్జిబిటర్ కి కౌంట్ అవుదు. ఎగ్జిబిటర్ కి నష్టం వచ్చినా దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఆ రిస్క్ 2 తెలుగు స్టేట్స్ లో చాలా ఏరియాల్లో తీసుకున్నారు ఎగ్జిబిటర్స్. ఎక్కువగా హైర్స్ తీసుకోవడం అనేది తెలంగాణలో కనిపించదు, కానీ గుంటూరు కారం మూవీకి గట్టిగా కనిపించింది. దాదాపు 3 కోట్ల వరకు హైర్స్ తెలంగాణ నుంచి ఉన్నాయని చెప్తున్నారు. అది సూపర్ సర్ప్రైజింగ్ మ్యాటర్. అసలు సినిమాకి భారీగా హైర్స్ జరిగాయి 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా. దాదాపు 6 కోట్లకు పైన హైర్స్ ఉండడం విశేషం ఫస్ట్ రోజున. ఎందుకు ఎగ్జిబిటర్స్ అంత రిస్క్ చేశారు అంటే, పండగ రోజుల్లో సూపర్ గా ఉంటది రెస్పాన్స్. వస్తారు జనం థియేటర్స్ కి మహేష్ బాబు సినిమాని చూడటానికి, త్రివిక్రమ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి. 3 రోజులు సరిగ్గా నడిస్తే చాలు జాక్ పాట్లు కొట్టొచ్చు అన్న ధైర్యంతోనే అంత భారీగా హైర్స్ పెట్టుంటారు అని చెప్పొచ్చు. అలా హైర్స్ సపోర్ట్ తో, అలాగే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన, మిక్స్డ్ టాక్ వినిపించినా కూడా మహేష్ బాబు మీద ఉన్న అల్టిమేట్ అభిమానంతో గుంటూరు కారం మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ రోజున మాత్రం బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ బెస్ట్ నెంబర్స్ పడ్డాయి. అతని కెరియర్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి పెద్ద రికార్డు పడింది. చెప్పాలి అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన తర్వాత గుంటూరు కారం మూవీకి భయంకరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ దెబ్బకి ఈవినింగ్ షోస్ కే సినిమాకి డ్రాప్ అయిపోవాలి కలెక్షన్స్. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మ్యాజికల్ అట్రాక్షన్ చాలా గ్రాండ్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి ఫుల్ చేసేది. అందుకనే పెద్ద నెంబర్స్ పడ్డాయి సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఫస్ట్ రోజు చూసుకుంటే తెలంగాణ నుండి గుంటూరు కారం మూవీకి రిపోర్ట్ అయిన షేర్ అరౌండ్ 16 కోట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ రోజున సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 23 కోట్లకు పైన ఉంది. ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ గా సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 39 కోట్లకు పైన ఉంది. ఒక్క రోజులో 2 తెలుగు రాష్ట్రాల వరకు నియర్లీ 40 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. మహేష్ బాబు సూపర్ స్టార్ పవర్ కి కొత్త నిర్వచనం. పాన్ ఇండియా సినిమాల కేటగిరీలో చూడకుండా రీజనల్ సినిమా కేటగిరీలో చూస్తే ఫస్ట్ రోజున గుంటూరు కారం మూవీ రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ అన్ని కూడా ఆల్ టైమ్ రికార్డ్స్. 2 తెలుగు స్టేట్స్ వరకు గుంటూరు కారం మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే 102 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ రోజునే నియర్లీ 40 కోట్ల షేర్ చూసిందంటే దాదాపు 40% ఇన్వెస్ట్మెంట్ ఒక్క రోజులోనే రికవరీ అయింది. చిన్న విషయం కాదు, ఇది సెన్సేషనల్ వ్యవహారం. ఎక్కడికక్కడ సినిమాకు సంబంధించి డిజాస్టరస్ రెస్పాన్సే కనిపిస్తుంది. అయినప్పటికీ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో సినిమా 80% ఎబో ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసేట్టే ఉంది. ట్రెండ్ ని బట్టి ట్రేడ్ అంచనా వేస్తుంది.
గుంటూరు కారం మూవీకి ఆల్మోస్ట్ ఈక్వల్ టు అజ్ఞాతవాసి, వినయ విజయ రామ సినిమాలకు వచ్చినట్టే టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాల కంటే గుంటూరు కారం మూవీ టికెట్ కౌంటర్స్ దగ్గర ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది. ఆ సినిమాల మాదిరి భారీ నష్టాలైతే చూసే పరిస్థితి ఉండదు అని కూడా అంచనాలు వేస్తున్నారు. అదే కనుక జరిగితే తెలుగు మార్కెట్ మీద సూపర్ స్టార్ పెత్తనం అల్టిమేట్ అనే చెప్పాల్సి వస్తుంది. అమెరికాలో కూడా రమణ గారి జాతర బ్రహ్మాండంగానే నడిచింది. ఫస్ట్ రోజున ప్రీమియర్స్ తోనే సినిమా అక్కడ 1.2 మిలియన్స్ పైన కలెక్షన్స్ చూసింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ కలుపుకుని చూస్తే 1.8 మిలియన్స్ దాటాయి అమెరికా వరకు గుంటూరు కారం మూవీ కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం మూవీ ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే నియర్లీ 53 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే 80 కోట్లు దాటింది. మూవీ టీమ్ ఏమో 94 కోట్ల గ్రాస్ వచ్చింది ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా అని సగర్వంగా పోస్టర్ మీద నెంబర్ వేసుకుంది. ట్రేడ్ నోటీస్ లోకి రాని లెక్కలు నిర్మాతల దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటా, వాటిని కూడా కలిపి పెద్ద నెంబర్ వేశారు. ఏదేమైనప్పటికీ ఫస్ట్ రోజున మాత్రం రికార్డు బ్రేకింగ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసింది గుంటూరు కారం మూవీ. ఫస్ట్ రోజున మాత్రం బ్లాక్ బాస్టర్ పర్ఫార్మెన్స్ గుంటూరు కారం మూవీది బాక్స్ ఆఫీస్ దగ్గర. రాబోయే 4 రోజుల్లో సినిమా ఎంత సాలిడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేస్తుంది అనే దాన్ని బట్టి అంత స్మూత్ గా రిస్క్ జోన్ నుంచి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు బయటపడతారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇక హనుమాన్ మూవీ విషయానికి వస్తే హిస్టారికల్ సెన్సేషన్ హనుమాన్ మూవీ ఈ సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర చేయబోయే పెర్ఫార్మెన్స్ గురించి తెలుగు సినిమా హిస్టరీలో రాసి పెట్టుకుంటారు. అలాంటి టెర్రిఫిక్ వండర్ఫుల్ రెస్పాన్స్ కనిపిస్తుంది సినిమాకి. సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది ఎక్కడ చూసినా. సో పండగ రోజులే కాదు, పండగ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ మీద పెత్తనం చేసేది హనుమాన్ మూవీనే. తెలంగాణలో సినిమా థియేటర్స్ కి సంబంధించి ఇష్యూ ఇంకా నడుస్తానే ఉంది. నడవనివ్వండి, ఇబ్బందే లేదు. కంటెంట్ కరెక్ట్ గా లేని వాళ్ళు భయపడాలి. కంటెంట్ బాగున్నప్పుడు ఆ కంటెంట్ ని జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫ్యాంటాస్టిక్ లాంగ్ రన్ ఉండబోయేది హనుమాన్ మూవీకేనని అందరికీ అర్థమైపోయింది. పండగ సెలవులు అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఎన్ని కావాలంటే అన్ని థియేటర్స్ హనుమాన్ కే ఇస్తారు. హనుమాన్ మూవీని తెలుగు ప్రేక్షకులు వదిలిపెట్టకుండా దాదాపు ఒక 20 రోజులైనా చూస్తారు. చాలా వండర్ఫుల్ నెంబర్లు పడిపోతాయి, అన్బిలీవబుల్ నెంబర్లు పడిపోతాయి. తెలుగు సినిమా హిస్టరీలో ఒక చిన్న సినిమా ఇంతకు ముందు చూడనటువంటి పెద్ద పెద్ద నెంబర్స్ ని చూసదే. కంటెంట్ జనాలకి కనెక్ట్ అవటం ముఖ్యం. కనెక్ట్ అయ్యిందా ఆ జాతర వేరే ఉంటది. ఆల్రెడీ హనుమాన్ కి సంబంధించిన జాతర థియేటర్స్ లో మొదలైపోయింది. అది ఇప్పుడప్పుడే తగ్గదు. రిలీజ్ కి ముందు రోజు నైట్ ప్రీమియర్స్ తోనే సంచలనం మొదలు పెట్టింది హనుమాన్ మూవీ. బాహుబలి సినిమాల తర్వాత ఆ రేంజ్ లో రిలీజ్ కు ముందు రోజు ప్రీమియర్స్ మరే సినిమాకి పడలేదు. హనుమాన్ మూవీకి దాదాపు 400కు పైన ప్రీమియర్ షోలు పడ్డాయి. అన్ని షోలకి ఎక్సలెంట్ రెస్పాన్స్. ప్రతి చోట నుంచి బంపర్ కలెక్షన్స్ తీసుకుంది. వైజాగ్ లో అయితే బాహుబలి కంటే హనుమాన్ మూవీకి ఎక్కువ ప్రీమియర్ షోస్ పడ్డాయని తెలుస్తుంది. ఆ రేంజ్ లో సినిమా మీద ఆడియన్స్ ఆసక్తితో ఉన్నారు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందు రోజు వేసిన ప్రీమియర్ షోస్ కి టెరిఫిక్ రెస్పాన్స్. ప్రీమియర్స్ తోనే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా నియర్లీ 3 కోట్ల షేర్ చూసింది. ఫస్ట్ రోజున అదే మాదిరి ట్రెండ్ కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల వరకు అరౌండ్ 5 కోట్ల షేర్ చూసింది. ఫస్ట్ రోజున ప్రీమియర్స్ తో కలుపుకునే సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 8 కోట్లు ఉంది. దాదాపు 12 కోట్లకు పైన గ్రాస్ చూసింది 2 తెలుగు రాష్ట్రాల వరకే. ఆ సినిమా చిన్న సినిమాని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఆ సినిమా బడ్జెట్ ని లెక్కలోకి తీసుకుని చూస్తే బ్లాక్ బాస్టర్ ఓపెనింగ్స్ అవి. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ అరౌండ్ 20 కోట్లు. ఫస్ట్ రోజునే 8 కోట్ల షేర్ వెనక్కి వచ్చేయటం అనేది చిన్న విషయం కాదు, టాప్ సెన్సేషనల్ విశేషం. హిందీలో కూడా హనుమాన్ మూవీకి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపించింది. ఫస్ట్ రోజున హిందీ వెర్షన్ నుంచి దాదాపు 2 కోట్ల నెట్ చూసింది. సినిమా మీద టాక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో హిందీ వెర్షన్ కలెక్షన్స్ నిదానంగా పెరుగుతా వెళ్తాయి. ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సంచలనం అలా ఇలా లేదు, అల్టిమేట్ గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ రోజున కలెక్షన్స్ విషయానికి వస్తే గుంటూరు కారం ని మించి సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది అని తెలుస్తుంది. ప్రీమియర్స్ తో రెస్పాన్స్ మామూలుగానే ఉంది, కానీ టాక్ బాగా రావడంతో రెచ్చిపోయి హనుమత్ జాతర నడుస్తుంది. సినిమాకి సంబంధించి అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసింది. ట్రెండ్ చూస్తుంటే $2 మిలియన్ కు పైన కలెక్షన్స్ ఈజీగా చూసేస్తుంది సినిమా అని అర్థమవుతుంది. అమెరికా వరకే సినిమాకి ఫస్ట్ రోజున దాదాపు 4 కోట్ల షేర్ వచ్చింది. దెబ్బకి అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సెకండ్ డే నుంచి కంప్లీట్ ప్రాఫిట్స్ రన్. హనుమాన్ మూవీతో బిజినెస్ పరంగా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ జాక్ పాట్ కొట్టినట్టే టెర్రిఫిక్ గా ప్రాఫిట్స్ తీసుకుంటారు. అబ్బో, అసలు ఊహించిన విధంగా బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ తీసుకుంటారు. రూపాయికి 2.5-3 రూపాయల వరకు ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 14 కోట్లకు పైన ఉంది. సినిమాకి అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 25 కోట్లు మాత్రమే. అంటే ఫస్ట్ రోజునే
అబోవ్ 50% ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయిపోయింది. ప్రస్తుతం సినిమాకి కనిపిస్తున్న ట్రెండ్, వినిపిస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ దాటి 150 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించేట్టే అనిపిస్తుంది. కన్ఫర్మ్ గ్యారంటీగా కనపడుతుంది సినిమా రాబోయే రోజుల్లో చాలా పెద్ద సంచలనాలే చేయబోతుంది. వాటి గురించి మాట్లాడుకుంటానే ఉందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.